వెల్కమ్ టు ఆర్టీవీ. నా పెళ్ళాం నీకు, నీ పెళ్ళాం నాకు. హైదరాబాద్లో సరికొత్త కల్చర్ ఏంటి? వినడానికి షాకింగ్గా ఉందా, అసహ్యంగా ఉందా? కానీ నిజమిదే. భాగ్యనగరంలో పైన చూస్తే సాఫ్ట్వేర్ వెలుగులు, లోపలికి తొంగి చూస్తే చీకటి కోణాలు. పండగ పూట కూడా పాతముగుడేనా అనే కాన్సెప్ట్తో బెడ్రూమ్ సరిహద్దులు దాటి సంస్కృతి సాంప్రదాయాలను రోడ్డుపైకి లాగుతున్నారు కొంతమంది బడాబాబులు. పబ్లు, క్లబ్లు కావు, ఏకంగా మీరు ఉండే గేటెడ్ కమ్యూనిటీల పక్క ఫ్లాట్లోనే ఈ వికృత క్రీడ నడుస్తుంది. నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత పేల్చిన ఈ లీక్డ్ బాంబ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరస్లా వ్యాపిస్తుంది. అసలు ఏంటి వైఫ్ ఎక్స్చేంజ్ దందా? హైదరాబాద్ గుండెల్లో నడుస్తున్న ఈ సీక్రెట్ డార్క్ కల్చర్ ఏంటి? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. టాలీవుడ్లో నచ్చౌలే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పొలిటికల్ స్క్రీన్పై ఫైర్ బ్రాండ్గా మారిన మాధవీలత గురించి పరిచయం అక్కర్లేదు. వివాదాలకి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. ఏది మాట్లాడినా బోల్డ్గా, డైరెక్ట్గా ముఖం మీదే చెప్తుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేట్ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మంచం మారితే మజా మారుతుందనే మైండ్ సెట్ పెరిగిపోయింది. హైదరాబాద్లో ప్రైవేట్ పార్టీల పేరిట హై ప్రొఫైల్ కపుల్స్ వైఫ్ ఎక్స్చేంజ్ దందా నడుపుతున్నారని మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. బయటకు చూస్తే పద్ధతిగా కోట్లు సంపాదించే ఐటీ ఉద్యోగులు, బిజినెస్ మేజర్లుగా కనిపించే కొందరు ప్రైవేట్ స్పేస్లో మాత్రం నీచమైన వికృత చేష్టలకు పాల్పడుతున్నారట. నా భార్యను నీకిస్తా, నీ భార్యను నాకివ్వు, ఇదే అక్కడ నడుస్తున్న కాన్సెప్ట్. నగర నడిబొడ్డున ఉన్న ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఏరియాలలో, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుంటున్నారు. పక్కింటి వాడికి అనుమానం రాదు, చుట్టుపక్కల కుటుంబాలకు తెలియదు. బయటకు వీకెండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని కలరింగ్ ఇచ్చి తలుపులు వేస్తే మాత్రం కలర్ మార్చేస్తున్నారు. ఈ సంస్కృతికి టెక్నాలజీ తోడైంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎన్స్క్రిప్టెడ్ యాప్ల్లో సీక్రెట్ గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నారు. మ్యాచ్ మేకింగ్ లాగా కపుల్ మ్యాచింగ్ చేసుకుంటున్నారు. టేస్ట్ ఒకటైతే చాలు, వీకెండ్ నైట్ వైన్స్, రొమాన్స్, మోడర్నైజేషన్ ముసుగులో సరిహద్దులు చెరిపేస్తున్నారు. ఇది నిన్న మొన్న పుట్టుకొచ్చిన జబ్బు కాదు. గత 15 ఏళ్లుగా హైదరాబాద్లో సైలెంట్గా నడుస్తున్న క్యాన్సర్ లాంటి వ్యాధి అని మాధవీలత అంటుంది. గతంలో సోషల్ మీడియా అంతగా లేదు కాబట్టి ఈ విషయాలు 4 గోడల మధ్య నలిగిపోయేవి. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ చేతిలోకి వచ్చాక ఈ డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. మోడర్నిజం, ఓపెన్ మైండెడ్ అనే ముసుగు వేసుకొని పెళ్లి అనే బంధారుకున్న పవిత్రతను బొందపెడుతున్నారు. ఇదంతా రొటీన్ లైఫ్ నుంచి రిలీఫ్ కోసమంట, కొంప ముంచే థ్రిల్ కోసమంట. సొంత పెళ్ళాన్ని వేరొకరికి షేర్ చేసుకోవడం ఏ రకమైన మోడర్నైజేషన్? ఇది ఓపెన్ మైండెడ్నెస్ కాదు, ఇదొక సైకలాజికల్ డిసార్డర్. మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. ఒక వర్గం కో లివింగ్ కల్చర్, పబ్ లైఫ్ పెరిగిన సిటీలలో ఇది నిజమే, మాధవీలత ధైర్యంగా నిజాన్ని బయటపెట్టింది అని సపోర్ట్ చేస్తున్నారు. మరో వర్గం ఆధారాలు లేకుండా హైదరాబాద్ సిటీ పరువు తీయకండి అని సెటైర్లు వేస్తున్నారు. బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రైవేట్ పార్టీలు, నైట్ లైఫ్లపై టాస్క్ ఫోర్స్ కంటిన్యూస్ రైడ్స్ నిర్వహించినట్లే హైదరాబాద్లో కూడా అనుమానాస్పద ఫ్లాట్లు, ప్రైవేట్ డెన్లపై ఆకస్మిక దాడులు చేయాలని మాధవీలత డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా థ్రిల్ కోసం, తాత్కాలిక మోజు కోసం చేసే ఇలాంటి పనులు చివరకు డిప్రెషన్, బ్లాక్మెయిలింగ్, ఎస్టీడీ వంటి వ్యాధులు, అలాగే సంసారాలు సంకనాకి పోతాయంటూ సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మోడర్నిటీ పేరుతో పద్ధతులు పాతిపెడితే సొసైటీకే తీవ్ర ప్రమాదం అని వార్నింగ్ ఇస్తున్నారు. మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే హైదరాబాద్లో ఇలాంటి చీకటి సంస్కృతి వేగంగా విస్తరిస్తుందా, లేదా ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హాట్ అండ్ అప్డేటెడ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నా పెళ్ళాం నీకు, నీ పెళ్ళాం నాకు. హైదరాబాద్లో సరికొత్త కల్చర్ ఏంటి? వినడానికి షాకింగ్గా ఉందా, అసహ్యంగా ఉందా? కానీ నిజమిదే. భాగ్యనగరంలో పైన చూస్తే సాఫ్ట్వేర్ వెలుగులు, లోపలికి తొంగి చూస్తే చీకటి కోణాలు. పండగ పూట కూడా పాతముగుడేనా అనే కాన్సెప్ట్తో బెడ్రూమ్ సరిహద్దులు దాటి సంస్కృతి సాంప్రదాయాలను రోడ్డుపైకి లాగుతున్నారు కొంతమంది బడాబాబులు. పబ్లు, క్లబ్లు కావు, ఏకంగా మీరు ఉండే గేటెడ్ కమ్యూనిటీల పక్క ఫ్లాట్లోనే ఈ వికృత క్రీడ నడుస్తుంది. నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత పేల్చిన ఈ లీక్డ్ బాంబ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరస్లా వ్యాపిస్తుంది. అసలు ఏంటి వైఫ్ ఎక్స్చేంజ్ దందా? హైదరాబాద్ గుండెల్లో నడుస్తున్న ఈ సీక్రెట్ డార్క్ కల్చర్ ఏంటి? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి.
టాలీవుడ్లో నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పొలిటికల్ స్క్రీన్పై ఫైర్ బ్రాండ్గా మారిన మాధవీలత గురించి పరిచయం అక్కర్లేదు. వివాదాలకి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. ఏది మాట్లాడినా బోల్డ్గా, డైరెక్ట్గా ముఖం మీదే చెప్తుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేట్ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. మంచం మారితే మజా మారుతుందనే మైండ్ సెట్ పెరిగిపోయింది. హైదరాబాద్లో ప్రైవేట్ పార్టీల పేరిట హై ప్రొఫైల్ కపుల్స్ వైఫ్ ఎక్స్చేంజ్ దందా నడుపుతున్నారని మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. బయటకు చూస్తే పద్ధతిగా కోట్లు సంపాదించే ఐటీ ఉద్యోగులు, బిజినెస్ మేజర్లుగా కనిపించే కొందరు ప్రైవేట్ స్పేస్లో మాత్రం నీచమైన వికృత చేష్టలకు పాల్పడుతున్నారట. నా భార్యను నీకిస్తా, నీ భార్యను నాకివ్వు, ఇదే అక్కడ నడుస్తున్న కాన్సెప్ట్. నగర నడిబొడ్డున ఉన్న ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఏరియాలలో, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుంటున్నారు. పక్కింటి వాడికి అనుమానం రాదు, చుట్టుపక్కల కుటుంబాలకు తెలియదు. బయటకు వీకెండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని కలరింగ్ ఇచ్చి తలుపులు వేస్తే మాత్రం కలర్ మార్చేస్తున్నారు. ఈ సంస్కృతికి టెక్నాలజీ తోడైంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎన్స్క్రిప్టెడ్ యాప్ల్లో సీక్రెట్ గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నారు. మ్యాచ్ మేకింగ్ లాగా కపుల్ మ్యాచింగ్ చేసుకుంటున్నారు. టేస్ట్ ఒకటైతే చాలు, వీకెండ్ నైట్ వైన్స్, రొమాన్స్, మోడర్నైజేషన్ ముసుగులో సరిహద్దులు చెరిపేస్తున్నారు. ఇది నిన్న మొన్న పుట్టుకొచ్చిన జబ్బు కాదు. గత 15 ఏళ్లుగా హైదరాబాద్లో సైలెంట్గా నడుస్తున్న క్యాన్సర్ లాంటి వ్యాధి అని మాధవీలత అంటుంది. గతంలో సోషల్ మీడియా అంతగా లేదు కాబట్టి ఈ విషయాలు 4 గోడల మధ్య నలిగిపోయేవి. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ చేతిలోకి వచ్చాక ఈ డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. మోడర్నిజం, ఓపెన్ మైండెడ్ అనే ముసుగు వేసుకొని పెళ్లి అనే బంధారుకున్న పవిత్రతను బొందపెడుతున్నారు. ఇదంతా రొటీన్ లైఫ్ నుంచి రిలీఫ్ కోసమంట, కొంప ముంచే థ్రిల్ కోసమంట. సొంత పెళ్ళాన్ని వేరొకరికి షేర్ చేసుకోవడం ఏ రకమైన మోడర్నైజేషన్? ఇది ఓపెన్ మైండెడ్నెస్ కాదు, ఇదొక సైకలాజికల్ డిసార్డర్. మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. ఒక వర్గం కో లివింగ్ కల్చర్, పబ్ లైఫ్ పెరిగిన సిటీలలో ఇది నిజమే, మాధవీలత ధైర్యంగా నిజాన్ని బయటపెట్టింది అని సపోర్ట్ చేస్తున్నారు. మరో వర్గం ఆధారాలు లేకుండా హైదరాబాద్ సిటీ పరువు తీయకండి అని సెటైర్లు వేస్తున్నారు. బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రైవేట్ పార్టీలు, నైట్ లైఫ్లపై టాస్క్ ఫోర్స్ కంటిన్యూస్ రైడ్స్ నిర్వహించినట్లే హైదరాబాద్లో కూడా అనుమానాస్పద ఫ్లాట్లు, ప్రైవేట్ డెన్లపై ఆకస్మిక దాడులు చేయాలని మాధవీలత డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా థ్రిల్ కోసం, తాత్కాలిక మోజు కోసం చేసే ఇలాంటి పనులు చివరకు డిప్రెషన్, బ్లాక్మెయిలింగ్, ఎస్టీడీ వంటి వ్యాధులు, అలాగే సంసారాలు సంకనాకి పోతాయంటూ సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మోడర్నిటీ పేరుతో పద్ధతులు పాతిపెడితే సొసైటీకే తీవ్ర ప్రమాదం అని వార్నింగ్ ఇస్తున్నారు. మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే హైదరాబాద్లో ఇలాంటి చీకటి సంస్కృతి వేగంగా విస్తరిస్తుందా, లేదా ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హాట్ అండ్ అప్డేటెడ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.